ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రామనామ స్మరణతో ప్రతిధ్వనించిన భద్రాచల క్షేత్రం. భక్తిరసభరితంగా భక్తుల శ్రీరామ దీక్ష విరమణ కార్యక్రమం. ఈ నెల 21 నుండి 23 వరకు తిరుచానూరులో వసంతోత్సవాలు. శ్రీ పద్మావతీదేవి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. అభిషేక ద్రవ్యాలలో కార్తికేయుని కమనీయ కటాక్షం. వరంగల్ నవనాగ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తుల తన్మయత్వం. అహోబిలంలో నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ జ్వాలా నరసింహస్వామి సన్నిధిలో ధ్వజారోహణం. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రం రామదీక్ష భక్తుల రామనామ స్మరణతో ప్రతిధ్వనించింది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో శ్రీరామ దీక్ష విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని బేడా మండపంలో సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను సర్వాంగ శోభితంగా అలంకరించి కొలువుతీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామనవమి నాడు దీక్ష స్వీకరించి భక్తి శ్రద్ధలతో రామనామ పారాయణం, రామనామ స్మరణతో దీక్ష పూర్తి చేసిన భక్తులు దీక్ష విరమించారు. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. బంధించిన సౌమిత్రి రామ, చలవిల్లు విరిచిన సీతారామ. జలధి బంధించిన సౌమిత్రి రామ, చలవిల్లు విరిచిన సీతారామ. ఈ నెల 21 నుండి 23 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఇందుకు గాను టీటీడీ ఏర్పాట్లను విస్తృతంగా చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ సంప్రదాయ శోభితంగా జరిగింది. హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు స్వతంత్ర లక్ష్మిగా నెలవైన పవిత్ర పుణ్య ప్రదేశం తిరుచానూరు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు అందరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతీదేవి వార్షిక వసంతోత్సవాలు ఈ నెల 21 నుండి 23వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్నాయి. తిరుచానూరు ఆలయ డిప్యూటీఓ చక్రవర్తి గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు ఆలయాన్ని శుభ్రం చేశారు. అనంతరం జాజి, జాపత్రి, పచ్చకర్పూరం, కిచిలిగడ్డ, కుంకుమ పువ్వు వంటి పలు రకాల ఔషధీకృత ద్రవ్యాలతో సిద్ధం చేసిన సుగంధ పరిమళ లేపనంతో అమ్మవారి గర్భాలయ గోడలకు, ఇతర దేవతల ఉపాలయాల్లో అర్చకులు, అధికారులు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలు, ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు.
ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలను పురస్కరించుకుని భక్తులు నూతన పరదాలను విరాళంగా అందజేశారు. హైదరాబాద్కు చెందిన దాత స్వర్ణకుమార్ రెడ్డి ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపం వద్ద 11 పరదాలను డిప్యూటీఓ గోవిందరాజన్కు అందజేశారు. ఈ సందర్భంగా తిరుచానూరు ఆలయ అర్చకులు బాబుస్వామి ఎస్వీబీసీతో మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో జరిగే వసంతోత్సవ విశేషాలను వివరించారు. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. శ్రీ పద్మావతి తాయర్ల వారికి వసంతోత్సవ సందర్భముగా ఈరోజు వసంతోత్సవానికి ముందుగా వచ్చేటటువంటి మంగళవారం రోజు కోయిలాలవారి తిరుమంజనం నిర్వర్తించబడినది. ఈ కోయిలాలవారి తిరుమంజనం ముఖ్య ఉద్దేశం ఆలయ శుద్ధి అంతయ లేపనములతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించి మరియు వచ్చేటువంటి మంగళవారం రోజు అంకురార్పణతో ఈ వసంతోత్సవము త్రిదిన సంకల్పముగా పాంచరాత్ర ఆగమసారంగా నిర్వర్తించబడును. ముఖ్యంగా మంగళవారం రోజు అంకురార్పణతో ప్రారంభమై బుధవారం రోజు అమ్మవారు శుక్రవారం తోటలో వేయించేసి ఆ యొక్క శుక్రవారం తోట మండపంలో అభిషేకం మధ్యాహ్న కాలం నుండి సాయంకాలం వరకు అభిషేకాలతో అలంకారము ఉంజేసేవ నిర్వర్తించబడును. ముఖ్యంగా రెండవ రోజు 24వ తేదీ బేస్తవారం రోజు ఉదయము అమ్మవారికి స్వర్ణరథము ఊరేగింపు జరుగును. 3 రోజులుగా ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడును. ఈ యొక్క వసంతోత్సవం కావాల్సిన భక్తులందరికీ కూడా మన యొక్క తిరుపతి దేవస్థానం వాళ్ళు అన్ని సౌకర్యములు చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ విరివిగా వచ్చి ఈ అమ్మవారి వసంతోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల కోనేటిరాయ స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 15వ తేదీన అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ సుగంధ పరిమళ ద్రవ్యాలతో కలగలిపిన లేపనంతో గర్భాలయ గోపుర శిఖరం, ఆలయ గోడలు, పూజా సామాగ్రిలను శుభ్రం చేశారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లిలో కొలువైన శ్రీ నవనాగ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన శరవణ భౌడికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం వర్ణశోభిత పుష్పమాలలతో కార్తికేయునికి చక్కటి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలతో వెలుగొందుతోంది. పెద్ద అహోబిలం శ్రీ జ్వాల నరసింహస్వామి వారి సన్నిధిలో నారసింహ జయంతి సంయుక్త వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు, పండితులు, ఋత్వికులు విశ్వక్సేన మృత్ సంగ్రహణంతో అంకురార్పణ క్రతువును మంగళకరంగా పూర్తి చేశారు. ఇక నారసింహ జయంతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పెద్ద అహోబిలం శ్రీ జ్వాల నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో వైభవపేతంగా ధ్వజారోహణం జరిగింది. ధ్వజస్తంభానికి విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాది ఆరాధనలు పూర్తి చేసిన అర్చకులు సుముహూర్త సమయంలో సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుడ ధ్వజ పటాన్ని ఆరోహణం చేసి ధ్వజారోహణం నిర్వహించారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం
శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం.
సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు గ్రామదేవత మారెమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. ఏటా వైశాఖ మాస ప్రారంభంలో మారెమ్మ తల్లి జాతరను అత్యంత సంబరంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో అర్చకులు మారెమ్మ తల్లికి ఆరాధనలు జరిపి సర్వాంగ శోభితంగా అలంకరించారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో పొంగళ్లు వండి మారెమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దేవాలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. నైకరూపో బృహద్రూపశిపి విష్ణః ప్రకాశనః ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధస్పష్టాక్షరో మంత్రశ్చంద్రానమప్రమత్తః ప్రతిష్ఠితః స్కందస్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణం సాయినగర్లోని శివాలయం భక్తుల శివనామ స్మరణతో ప్రతిధ్వనించింది. మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని మరకతలింగానికి అర్చకులు భక్తుల సంభరితంగా నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించింది. విశేష పరిమళ ద్రవ్యాలతో పరమశివుడికి అభిషేకం చేసి నాగాభరణంతో అలంకరించారు. వివిధ వర్ణాల పుష్పాలు, తులసి హారాలతో స్వామివారికి అలంకరణ చేసి మంగళహారతులు సమర్పించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. అనంతపురం జిల్లా రాప్తాడు గ్రామంలో కొలువైన శ్రీ మల్లాలమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా అర్చకులు వేకువజాముని అమ్మవారికి అర్చనలు జరిపారు. తరువాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో మల్లాలమ్మ తల్లికి దివ్య శోభితంగా అలంకరణ చేసి కుంకుమ పూజలు జరిపారు. నైవేద్యం, హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పురాతనమైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. అభిషేక ప్రియుడైన స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. నాగాభరణ ధారణ జరిపి పూలమాలలతో అలంకరించి లింగాష్టకాలతో అర్చనలు జరిపి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు.
అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఉపాలయంగా ఉన్న శివాలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేసిన తరువాత పరమశివుడికి పలు రకాల పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి హారతులు సమర్పించారు. शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలోని శ్రీ నీలకంఠేశ్వర ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో వైశాఖ మాస ప్రారంభ పూజలు వేడుకగా జరిగాయి. శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి అర్చకులు పంచామృతాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. నైవేద్య సమర్పణ జరిపి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఊయలపై ఆది దంపతుల ఉత్సవ సోయగం భక్తులను మురిపించింది. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్లకు ఊంజల సేవ, సహస్ర దీపార్చన సేవ భక్తుల సభరితంగా జరిగాయి. స్వామి అమ్మవార్లను పుష్పశోభిత ఊయలపై అందమైన అలంకారాలతో కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప ప్రార్థన, సహస్ర దీపారాధనలతో శాస్త్రోక్తంగా ఊంజల సేవ నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా వెండి రథోత్సవ సేవ వేడుకగా జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం రమణీయంగా జరిగింది. ఆలయ ఘాట్ రోడ్లో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక వేదికపై వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి సుందరమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు సకల ఉపచార ప్రయుక్త కైంకర్యాలను పూర్తి చేసి కనుల పండుగగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవ సుందరంగా సాగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని గణపతికి అభిషేకాది ఆరాధనలు పూర్తి చేశారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి మంగళ స్వరూపానికి అర్చకులు పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, విభూది, చందనం వంటి పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. ఆపై చక్కటి పుష్పమాలలు స్వామివారికి ధరింపజేసి బిల్వార్చన, పుష్పార్చన, మహా అర్చనాది సేవలతో పూజించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివ. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నరసింహ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామివారికి విశేషంగా అభిషేకాది ఆరాధనలు జరిపారు. అలాగే గోదావరి తీరం నుండి బిందు తీర్థాన్ని సేకరించి స్వామివారికి అభిషేకించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరణలు జరిపి అర్చనాది కైంకర్యాలతో సేవించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.